మా భారం అంతా తీరాలంటే ప్రభా నాయన అది నీ వైపు చూసినప్పుడే మాకు నాయన అది అనుగ్రహించబడతా ఉన్నది ప్రభా నాయన నిజంగా అటువంటి కృపను మీరు అనుగ్రహించండి. వందనాలు వందనాలు చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం. దయచేసి అందరం కూర్చున్నాం. వరకు మనం పాటల ద్వారా అలాగే స్తుతి ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. వాక్య భాగం సమయం వాక్యంలో ఉండడం అన్న శ్రీనన్న మన మధ్యలో ఉండటం ఎంతో సంతోషకరమైన విషయం. అన్న కొన్ని నిమిషాలు మన మధ్యలో ఉండి వాక్యాన్ని అందిస్తారు. అందరికి వచ్చిందిగా క్లాస్ తోటి మనం ఆహ్వానిద్దాం. అన్ననే నాకు క్లాప్స్ కొట్టద్దు. నాకు క్లాప్స్ కొడితే అర్థం ఏంటంటే నేను బయట నుంచి వచ్చి ఇక్కడ ప్రసంగం చేసినట్టుగా మీరు అనిపిస్తుంది. దేవుడు నన్ను ఇదే సంఘంలో నుంచి రక్షించుకుని అక్క మమ్మల్ని దేవుల్లో నడిపిస్తూ దేవుల్లో పెంచుతూ కాబట్టి ఇది నేను ఎప్పుడు కూడా ఈ సంఘంలో నేను ఎప్పుడు కూడా దేవుని స్థుతించేది ఏంటంటే ఓగులనాటిపాలెం యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం నా తల్లి సంఘం. హల్లెలూయా. కాబట్టి నేను సర్దుకోండి, మీరు సర్దుకున్న తర్వాతనే స్టార్ట్ చేస్తాను. నేను వెయిట్ చేస్తాను, ఇబ్బంది కొంచెం సర్దుకొని చాలా సంతోషం. ఈ మందిరంలో కొత్తగా దేవుడు నిర్మించిన ఈ మందిరంలో మొట్టమొదటిసారిగా మీతో కలిసి దేవుని ఆరాధించే భాగ్యాన్ని, మీతో కలిసి సహవాసం చేసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మవారితో మీ అందరితో కలిసి దేవుని సన్నిధిలో గడపడం అనేది నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. ఇందాక నాని ఆరాధన చేస్తున్నప్పుడు ఒక మాట మాట్లాడడం జరిగింది. మేము పరిస్థితులను చూసినప్పుడు, మనుషులను చూసినప్పుడు, వ్యక్తులను చూసినప్పుడు నిరాశపడతాం ప్రభావ, నిరుత్సాహం వస్తుంది మాలో అని ఆరాధనలో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మన జీవితంలో చాలాసార్లు నిరుత్సాహమైన పరిస్థితులు, మన జీవితాల్లో బాధ, నెమ్మది లేని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం, నిస్పృహలు ఉంటాయి. సాతాను యొక్క అగ్ని బాధ ఏంటంటే డిప్రెషన్. సాతానుడు తన బిడ్డల్ని ఏ విధంగా సాతాను ఎలా డిస్టర్బ్ చేస్తాడు అంటే డిప్రెషన్ అని తీసుకెళ్తాడు, నిరుత్సాహం కలిగేస్తాడు. నీ బ్రతికెందుకు, అసలు ఏంటి జీవితం, ఎందుకు బతకాలి, అసలు బతకడం అవసరమా, ఏంటి జీవితం అనేటువంటి ఆలోచనలు సాతానుడు మన జీవితంలోకి తీసుకొస్తూ ఉంటాడు. చాలా నిరుత్సాహమైన పరిస్థితులు ఎదురవుతాయి. చాలా అంతమాత్రం కాకుండా దేవుని నమ్ముకున్న మనము ఇలాంటి నిరుత్సాహము, ఇంకా బాధల్లో నెమ్మది లేకుండా వెళ్తూ ఉంటాము. అదే సమయంలో
వెరీ గుడ్. నేను మాట్లాడడం ప్రారంభించాలంటే మీరు సర్దుకొని తిరగకుండా కొంచెం కూర్చుంటే నా ముందు స్థలం ఉంది, ముందుకు వచ్చేది. వెరీ గుడ్. అసలు ముస్లిమ్స్ని చూస్తే భలే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక బైక్ మీద 4 ప్రయాణం చేస్తారు, ఆటోలో 6-7 ప్రయాణం చేస్తారు, చిన్న ఆటోలో. మనం 4 కూర్చోవాలంటే కష్టం కూర్చుంటాం. కానీ నాగార్జున నాతో ఒప్పుకుంటాడో లేదో తెలియదు, వాళ్ళు 7-8 మంది మంచిగా సర్దుకొని కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళు అలవాటు అవుతుంది. వాళ్ళ ఇంట్లో పిల్లలు ఒక్కరిద్దరు కాబట్టి 4-5 విని ఉంటారు. కాబట్టి సర్దుకుపోవడం అంటే వాళ్ళకి మామూలుగానే అలవాటు అయిపోయింది. సో చాలా సంతోషం. నేను ఇంతకుముందు చెప్పి నేను ట్రైల్ అనుకుంటాను, రిహార్సల్ అనుకుంటాను, మళ్ళీ ఇప్పుడు రియల్ స్టార్ట్ చేద్దాం. ఓకే, మీరందరూ చూసారు. కాబట్టి మన జీవితాల్లో నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం, వేదన, బాధ అన్నీ కూడా ఎదుగుతూ ఉంటాయి. అసలు కొన్నిసార్లు ఎందుకు బతుకుతున్నామో తెలియదు. అసలు ఏంటి జీవితం, ఎటెళ్తా ఉంది, నా జీవితంలో ఎందుకు ఈ బాధలన్నీ నేనే ఎందుకు పొందాలి, ఎందుకు నా జీవితంలో ఈ బాధలన్నీ కలగాలి అని బాధపడుతూ ఉంటాం. అదే సమయంలో ఇతరులు చూసినప్పుడు వాళ్ళందరూ వృద్ధి చెందుతూ ఉంటారు. ఎవరు? దేవుని నమ్మని వాళ్ళు మంచిగానే ఉంటారు, సంతోషంగానే ఉంటారు, ఆనందంగానే ఉంటారు. అరే వాళ్ళే బాగున్నారు కదా నాకంటే, నేను దేవుని నమ్ముకొని కుమిలిపోతూ బాధపడుతూ నిరుత్సాహంతో ఎందుకు ఇలా జీవించాలి అనే ప్రశ్నలు మీకు వచ్చినాయో లేదు నాకు తెలియదు, కానీ నాకు కూడా వచ్చింది. ఈ ప్రశ్నలు ఎంతమందికి వచ్చినాయి చేతులెత్తి కదా? నిరుత్సాహం, కృంగుదల, బాధ అందరికి వస్తాయి కదా. ఎందుకంటే అందరం మనుషులే, ఎవరం దేవదత్తం కాదు. దేవుని నమ్ముకున్నంత మాత్రాన మనం దేవదత్తం అయిపోయి శరీరం లేకుండా పోలేదు. శరీరంలో ఉన్నాము, సమాజంలో ఉన్నాము. కాబట్టి మన జీవితం తప్పకుండా ఈ పరిస్థితులు ఎదురవుతాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళిన వ్యక్తి బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆయన పేరు ఆసాపు. ఒకసారి ఆసాపు కీర్తన చదువుకొని ఆయన ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళాడు, అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు ఎలా బయటికి తీసుకొచ్చాడు అనే విషయాన్ని మనం చూసినప్పుడు మనం తప్పకుండా ఆత్మీయంగా వెళ్ళిపోతాం. రండి కలిసి చదువుకుందాం. ఆసాపు కీర్తన 73వ కీర్తన. ఆసాపు 73వ కీర్తన. పిల్లలు తినడానికి వీల్లేదు, మధ్యలో మాట్లాడడానికి వీల్లేదు. పంపించము. డెబ్బై 73వ కీర్తన. నేనేమనుకుంటున్నానంటే ఈ కీర్తన కూడా ఇంతకుముందు దేవుని సేవకుడు నాని సామెతల రైతు చదివించాడు, ఉత్తర పద్ధతిలో రీతిగా సుబ్బారావు చదివాడు. ఇప్పుడు 73వ కీర్తన కూడా ఉత్తర పద్ధతిలో రీతిగా చదువుతాము. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదువుతాను. ఎక్కడ చదువుతాం అంటే 73 మొత్తం చదువు. ఇశ్రాయేలీయుల శుద్ధ హృదయుల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మసలపడితిని. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కావచ్చున్నవి. ఆకాశం తట్టు వారు ముఖమెత్తుదురు,
వారి నాలుక భూసంచారం చేయను. దేవుడు ఎట్లు తెలుసుకును, మహోన్నతునికి తెలియలేదా అని వారు అనుకుందరు. నా హృదయము నేను శుద్ధి చేసుకుని వ్యర్థమే, నా చేతులు కడుక్కుని నిర్మలుడైనట వ్యర్థమే. ఈ లాగం ముచ్చటింతునని నేను అనుకునేదా, నేను నీ కుమారుల వంశమును మోసపించిన వాడును. నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతముల గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండేను. క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారు కడముట్ట నశించుదురు. నా హృదయము మోసపడను, నా అంతరంగంలో నేను దాంట్లో పడుతుంది. అయినను నేను ఎల్లప్పుడూ నీ ఎత్తి ఉన్నాను, నా కుడి చెయ్యి నిన్ను పట్టుకుని ఉన్నాను. ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏ నీవు నాకు అక్కర్లేదు. నిన్ను విసర్జించే వారు నశించదురు, నిన్ను విడిచి విభజించే వాళ్ళని నేను సమ్మరించదు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సహాయం కోసం దేవుని మాట్లాడడానికి సిద్ధపరుచుకున్నాం. ప్రభా నాతో మాట్లాడండి అని అడుగుదాం. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం లేదు. ప్రార్థన చేద్దాం. ప్రేమ తండ్రి, ప్రేమ మరక్ష, కృపగల దేవా, మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు. ప్రభా ఈ నూతన ఆలయంలో తండ్రి తల్లి సంఘంలో అయ్యా నా కుటుంబము, బంధువులు, ప్రభా నా ప్రియులతో కలిసి, ప్రభా నా ఆత్మీయులతో కలిసి మీ సన్నిధిలో ప్రభా నిలబడేటువంటి అర్హత నాకు ఇచ్చినందుకు మీ కృపకై వందనాలు స్తోత్రాలు. ఏ యోగ్యత లేని మా జీవితాన్ని, ఏ అర్హత లేని మమ్మల్ని ప్రభా పాపంలో జీవిస్తూ నిత్య నరకానికి వెళ్తున్న నన్ను ప్రభా మమ్మల్ని ప్రేమించి రక్షించినందుకు మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు ప్రభు. నాయన చదవబడిన వాక్యము మనందరి జీవితాల్లో, మా అందరి హృదయాలకి ప్రభా తండ్రి మేలుగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. మా జీవితాలకు ఎంతో ఆశీర్వకరంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నా గురించి నా సమయం ఆశీర్వదించారు నాయన. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం లేదు నాయన, మీరే మాట్లాడండి. ఈ సమయాన్ని మీ అధ్యక్షతని కోరుకుంటున్నాం ప్రభావ. మీ సన్నిధిలో తొలగించవలసిన పెట్టుకున్నాం. కానీ కనిపించిన శక్తులను ఏసునామంలో బంధిస్తూ ప్రభావ మీ సహాయాన్ని కోరుకుంటూ, మీ సన్నిధిని కోరుకుంటూ యేసు శక్తి నామంలో ప్రార్థించి మిక్కిలి వినయంగా అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ కీర్తన రాసింది ఆసాపు. ఈ ఆసాపు ఎవరు? ఈ ఆసాపు ఎవరు అంటే దావీదు కాలంలో, సొలొమోను కాలంలో ఆయన ఒక మంచి మ్యూజిషియన్, ఒక కోయిర్ లీడర్. పాటలు పాడతారు కదా, కోయిర్ 4-5 కలిసి పాటలు పాడుతూ ఉంటారు, వాళ్ళని కోయిర్ అంటారు. ఆ కోయిర్ లీడర్గా ఉండేవాడు, ఆరాధనని నడిపించేవాడు, ఎంతో దైవ మార్గంలో ఎంతో బలంగా ఉండేవాడు. అలాంటి వ్యక్తి రాసినటువంటి ఈ కీర్తనగా మనం చూస్తాం అన్నమాట. అయితే ఈయన గురించి మనం కొన్ని సందర్భాలు చూడవచ్చు. మీరు చూడండి, దావీదు సొలొమోను కాలంలో ఈయన ఏ విధంగా చేసిన మనకు విషయాలు అర్థమవుతాయి. మొదటి క్రానికల్స్, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ వచనం 4 నుంచి 7 వచనాలు ఒకరు తీయండి. ఇంకొకరు 2వ క్రానికల్ 29-30. 2 రోజులు చదువుతున్నాం.
ఇంకా చాలా ఉన్నాయి కానీ 2 వచనాలు చదువుకుందాం ఆయన నుంచి. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును బంధించుటకును ఆయనకి స్తోత్రం చెల్లించుటకును లేవీయులలో అతన్ని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి. చలో చలో చలో. ఆసాపు వారిలో ఎవరు ఏమన్నా సార్? అధిపతి అంటే ఈజ్ ద లీడర్. దేనికి? దేవుని సన్నిధిలో చిన్నమ్మా దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, నడిపించడానికి ఆయన దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. సాధారణమైన విశ్వాసం కూడా కాదు ఆయన. ఆయన చాలా బలమైనటువంటి దేవుని పనిచేసేటువంటి వ్యక్తి, అధిపతి. అలాంటి వ్యక్తి ఆయన. ఇంకో వచనం చూద్దాం. 2 దినవృత్తాంతాలు 29-30 వచనం. దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని చాలా. ఇక్కడ చూస్తే దీర్ఘదర్శియు ఆయన ఆసాపును చూస్తే ఆయన రచించాడు. వేటి రచించాడు? శ్లోకములను రచించాడు. దేవునికి పాటలు రాశాడు. దేవునికి పాటలు ఎవరు పెడతారు? రాయచ్చా? ఇంతగా మనము రాజబాబు గారు రాసిన పాట పాడుతున్నాం. ఎవరు పాడింది? నాగమని నువ్వు పాడింది. ఏం పాట పాడింది? నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆయన పంచగట్టు కట్టుకుని పాటలు పొలంలోకి వెళ్ళి రాస్తా ఉండేవాడు. ఏసీ కాలేజీలో ఒకసారి క్రిస్మస్ సందర్భంగా మీటింగ్ పెడితే తమ్ముడిని గణపతిని తీసుకెళ్ళాను. అక్కడే దేవుడు తమ్ముడితో మాట్లాడాడు. అంత ముందు వరకు చాలా మా మధ్య ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉండేవి. తన ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులే. రాజబాబు గారు ఆయన పాటలు రాస్తూ ఉండేవాడు. ఆయన ఎలా పాటలు రాసేవాడంటే దేవుడితో ఆయనకు సంబంధం, ఆ సన్నిహితమైన సంబంధం. దేవుడు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆత్మ ప్రేరేపణతో ఆయన ఆ యొక్క పరిస్థితులు చూసినప్పుడు ఆయన పాటలు రాస్తూ ఉండేవాడు. ఆయన కొన్నిసార్లు ప్రశాంతంగా పొలాల్లోకి వెళ్ళిపోయి రాస్తూ ఉండేవాడు విన్నాను. ఈ పాటలు ఎవరికంటే వాళ్ళు రాయలేరు. ఈ ఆసాపు గురించి ఆయన చెప్పబడింది. ఆయన దేవుని మందిరంలో ఆరాధన నడిపించేవాడు, స్తోత్రాలు చేసేవాడు, తర్వాత పాటలు రాసేవాడు, దేవునితో మంచి సంబంధం కలిగి నడుస్తున్నటువంటి ఒక మంచి గొప్ప విశ్వాసి, అధిపతి అంటే పాటల పేరుకి. అలాంటి వ్యక్తి అని మనం ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సందర్భాన్ని మనం చూద్దాం. ఈ మన చదవబడినటువంటి కీర్తన 73వ కీర్తన 2 మళ్ళీ చాలా జాగ్రత్తగా మీరు మనందరం కూడా విన్నాము. దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉన్నాము. మన ఫోన్స్ సైలెంట్లో పెడతాము, డిస్టర్బెన్స్ లేకుండా చూద్దాం. పిల్లలు అటు ఇటు తిరగకుండా నేను చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ ఆసాపు ఈ కీర్తన మొత్తాన్ని మనం చూసినట్లయితే అసలు ఈ కీర్తన ఏంటంటే ఒక మాట చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ జర్నీ ఫ్రమ్ వరీ టు వర్షిప్. ఆయన కృంగిపోయిన వ్యక్తిగా ఉన్న ఆసాపు ఒక ఆరాధన చేసేటువంటి విధంగా దేవుడు చేశాడు అనేది మనం చూస్తాం. ఆ డిస్టర్బెన్స్ లో నుంచి దేవుడు ఎలా బయటికి తీసుకొచ్చాడో అనే విషయాన్ని ఈ కీర్తనలో మనం చూస్తాం. ఇక్కడ మొట్టమొదటిగా 1 వచనం చూస్తాము. ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తక్కువ, నా అడుగులు చాలా సిద్ధమాయను. దేవుని యొక్క గుణగాలని ఆయన కీర్తిస్తా ఉన్నాడు. దేవుడు దయాళుడై ఉన్నాడు. ఎవరెడలా? శుద్ధ హృదయులైనా. ఎవరు శుద్ధ హృదయులు? యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన వారందరూ కూడా మనము
పరిశుద్ధులం, నీతిమంతులం కదా. మన మన సొంత కార్యాలను బట్టి కాదు, మన యొక్క జీవితాన్ని బట్టి కాదు, కానీ దేవుని రక్తంలో కనుకున్న బిడ్డలంగా మనము దేవుని బిడ్డలంగా మనము మార్చబడ్డాం. వాళ్ళ ఎడల దేవుడు ఎలా ఉన్నాడంట? నిశ్చయముగా దేవుడు దయాళుడైనాడు. నిశ్చయముగా దేవుడు దయాళుడైనాడు. ఎందుకు మాట చెప్తానంటే మనం చూస్తాము ఒక్కొక్క వచనం తర్వాత ఒకటి. నా పాదములు జారుటకు కొంచెమే తక్కును, నా అడుగులు జార సిద్ధమాయను. అదేమన్నా నేను తుటిలో తప్పించుకున్నాను, నా అడుగులు జారిపోతా ఉన్నాయి, స్లిప్పరీ గ్రౌండ్ లో ఉన్నాను. కొంచెం ఉంటే నా జీవితం జారిపోయేదేమో, నాశనం అయిపోయేదేమో. నా అడుగులు దేవుడు నా అడుగులు జార సిద్ధమాయను. నా పాదం జారు కొంచెమే తప్పును, నా అడుగులు జార సిద్ధమాయను. జారిపోయిన రెడీగా ఉన్నాయి, కానీ దేవుడు ఆయన దయ చూపించాడు అని దేవుడు ఈ కీర్తనని ఆసాపు ప్రారంభించినట్టుగా మనం చూస్తాం. 3వ వచనంలో చూస్తున్నాము. 3వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూస్తే అక్కడ మనం చూసేది ఏంటంటే భక్తిహీనుల యొక్క క్షేమము, వాళ్ళు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతూ ఉన్నారో వాళ్ళ యొక్క క్షేమాల గురించి ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు, ఆయన బాగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకసారి కొన్ని విషయాలు చూద్దాం. ఈ 3వ వచనం చూస్తే భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించే వారిని నేను మోసపడుతున్నాయి. మరణము వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులు కలిగి ఇబ్బందులు లేవు, వారికి తెగులు పుట్టదు. తర్వాత గర్వము కంఠహారం వలె వాళ్ళు గర్వంతో ఉన్నారు. తర్వాత వారు క్రొవ్వు చేత వారి కన్నులు మెలకలైపోయినాయి. వాళ్ళ హృదయాలోచనలు ఎంతో బయటకు కావస్తా ఉన్నాయి. తర్వాత ఎగతాళి చేయొచ్చు, బలత్కారం చేత కీర్తి గురించి వారు మాట్లాడతారు, గర్వంగా మాట్లాడతారు. ఆకాశం దగ్గర వారు ముఖం ఎత్తుతారు. వారి నాలుక భూసంచారం చేస్తుంది. వారి జనము వారి పక్షం చేరను. వారు జలపానం సమృద్ధిగా చేసుకుందరు. దేవుడు ఎట్లు తెలుసుకున్నాను, మహోన్నతికి తెలియదా అని వారు అనుకుందరు. ఇదిగో ఇటు వారి భక్తిహీనులు వీరు అని వీరి గురించి చెప్తాం, వాళ్ళ గురించి మాట్లాడడం చూస్తూ ఉంటాం. దే ఆర్ బెస్ట్. ఎవరు? భక్తిహీనులు బెస్ట్. భక్తిహీనులే గ్రేట్, వాళ్ళే బెటర్ మనకంటే. వాళ్ళు ఎందుకని వాళ్ళు బెటర్ అంటే వాళ్ళ పరిస్థితి చాలా బాగుంది, వాళ్ళు పుష్టిగా ఉన్నారంట. వారు అనే మాట ఎన్నిసార్లు ఉంది చెప్పగలరా స్టూడెంట్స్? వారు అని వాళ్ళ వైపు చూస్తూ మాట్లాడుతున్నారు కదా. ఎన్నిసార్లు రాయబడి వారు పుష్టిగా ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందులు లేవు, వాళ్ళకి రోగాలు రావు, వాళ్ళు గర్వంతో ఉన్నారు, ప్రభుత్వ వాళ్ళ కన్నులు మెరుగులైపోయినాయి అని. ఇంకా వాళ్ళు సమృద్ధిని కలిగి ఉన్న వాళ్ళు అని 14 టైమ్స్ ఉన్నాయి చూడండి. 14 సార్లు వాళ్ళ యొక్క క్షేమము, వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నారో, వాళ్ళ యొక్క జీవితాలు ఎంత సమృద్ధిగా ఉన్నాయో, ఏమి బాధ చింత లేకుండా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. అమ్మ ఇంతకుముందు అంటా ఉన్నాం, అమ్మ చిన్నమ్మ వీళ్ళిద్దరు అనే మాట్లాడుతుంటే ఎలా ఉన్నారమ్మా అంటే బాగానే ఉన్నాం కానీ బాధలే తప్పలేదయ్యా. చిన్నమ్మ అమ్మ వీళ్ళిద్దరు డైలాగులు, చాలా మంది డైలాగులు మా అత్తగా ఉంటుందేమో. ఈ సహజంగా మనం ఉంటాం కదా, బాగున్నాం కానీ బాధలే తప్పలేదు కదా. ఇప్పుడు వీళ్ళందరూ బాగున్నారు ఎవరి దృష్టిలో? ఆశా దృష్టిలో. వాళ్ళు చాలా పుష్టిగా ఉన్నారు, వాళ్ళకి రోగాలు లేవు, దొరకలాంటి డాక్టర్లు అవసరం లేదు, వాళ్ళు మంచిగా ఉన్నారు. తర్వాత వాళ్ళకి క్షేమం ఉంది, సమృద్ధిగా ఉంది. దే ఆర్ బెస్ట్. వాళ్ళు ప్రపంచంలోని బెస్ట్ పీపుల్. ఎప్పుడంటే అనిపించిందా మనకి? అవిశ్వాసం చూసినప్పుడు అరే మనం దేవుని నమ్ముకున్నాము, ఎన్ని కష్టాలు పడుతున్నాము, వాళ్ళు మంచిగా ఉన్నారు కదా, అరే వాళ్ళకే బాగుంది అనిపించిందా? ఏమా అనిపించింది కదా? అనిపించింది.
మనుషులే. మీరు దేవతలో ఉన్నారు, అనిపించిందని నాకు అనిపించలేదని చూస్తున్నారు. నేనైతే మనుషులే, మీరు దేవతలు అది లేదు. అందరూ కనిపిస్తుంది కదా. వాళ్ళు బాబాయ్ పండు బాబాయ్ అనిపిస్తుందా అని దేవుడు నమ్ముకుని ఇంత ఇబ్బందులు ఉంటే వాళ్ళు మంచిగున్నారే అనిపిస్తుంది కదా. ఈ ఆశా భక్తుడు కూడా ఇంత దేవుని మాయ కూడా కరెక్ట్ తెలియలేదు, అది కరెక్ట్. అయితే బాగా గొడవ పెట్టుకోవాలి దగ్గర పెట్టుకున్నాం కానీ ప్రస్తుతం దేవుని సన్నిధిలో ఉన్నాము. ఇక్కడ ఆశాభక్తులు ఇంతగా ఆరాధన చేస్తూ, ఇంతగా స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంతగా దేవుని ఎదుగుతూ, దేవుని సేవ చేస్తూ, పాటలు రచిస్తూ, దేవునితో నుంచి సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తి పలికే మాట్లాడి తెలుసా, దే ఆర్ బెస్ట్ పీపుల్, వాళ్ళే మంచిగా నాకంటే అని అనుకుంటాను. అనుకోవడంతో అంతవరకు ఆగితే బాగుండేదేమో, ఇంకొక స్టెప్ ముందుకేసాను. అది చూద్దాం. 12 నుంచి చదువుతున్నాను నేను. 12 నుంచి చదువుతున్నాను. ఇదిగో ఇటువంటి భక్తి ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవంతి చేసుకుంటారు. ఓకే, వాళ్ళ ధనం కూడా బాగా వృద్ధి చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు 11 నుంచి నా హృదయము నేను శుద్ధి చేసుకున్నట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మూలన వ్యర్థమే అని ఏమన్నాడంటే వాళ్ళు దేవుడు నమ్ముకోకపోయినా కూడా ఇంత బాగున్నారు. నా హృదయాన్ని శుద్ధిగా చేసుకుని నీతిగా బతకడం ఎందుకు వేస్ట్, నా చేతులు కడుక్కొని నిర్మూలన వ్యర్థమే, వేస్ట్. వాళ్ళు బెస్ట్, నేను వేస్ట్. వాళ్ళు బెస్ట్ పీపుల్, నేను వేస్ట్ అని చెప్తాను. ఎందుకు ఇంత నీతిగా నిజాయితీగా లంచం తీసుకోకుండా మనము ఈ సమాజంలో బతుకుతూ ఉంటే వేస్టే. మనము దేవుడు చూస్తున్నాడు అనే భయంతో, ఎవరు చూడట్లేదు అని భయంతో దేవుడికి భయపడి పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా. ఎందుకు ఈ భక్తి? నా చేతులు కడుక్కోవడం అంటే శుభ్రం చేసుకోవడం, నా జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడం. ఇంత భక్తి చేయడం అని నాతో పాటు వాళ్ళు సరదాగా సినిమాలకి, షికార్లకి, పబ్బులకి, క్లబ్లకి తిరుగుతూ ఉన్నారు. మంచిగా గంజాయి తాగుతూ కిక్కుతో ఉంటా ఉన్నారు. వాళ్ళు తాగుడికి అందరూ మంచిగానే వాళ్ళ దృష్టిలో వాళ్ళు బాగా ఉన్నారు. మరి ఇంతగా ఉంటే, అబద్ధాలు ఆడకుండా నీతిగా ఉంటే ఏం ప్రయోజనం? వాళ్ళేమో బాగుపడతా ఉన్నారు, నేనేమో చాలా భయంకరమైన జీవితాన్ని జీవించాల్సి వస్తుంది అని అనుకుంటా ఉన్నాడు ఈ ఆశాభక్తుడు. నిజమే కదా. ఈ ప్రపంచానికి కొన్నిసార్లు మనం పిచ్చోళ్ళం, నిజంగా పిచ్చోళ్ళం. అరే వీళ్ళకి మైండ్ కూడా లేదు, పిచ్చోళ్ళలా చూస్తాం మనం. కాబట్టి నిజంగానే మనం ఈ లోకానికి పిచ్చోళ్ళం, కానీ దేవుని దృష్టిలో మాత్రం మనం చాలా విలువైన వారు. హల్లెలూయా. ఈ లోకం దృష్టిలో మనకి అర్థం కావు, మనం ఎవరికి అర్థం కావు. మన రూటే సపరేట్, మన రూట్ అంతా కూడా వేరుగా ఉంటుంది. అది చూసే వాళ్ళకి అరే ఏంద్రా ఈ పిచ్చి జరగడం అనుకుంటారు. కానీ మనం పొందే ఆనందం, మనం పొందే సంతోషం అది దేవునికి మనకి తెలుస్తుంది. మనకు అర్థం కాకపోవచ్చు, మనం కూడా అలాంటి పరిస్థితి నుంచి వచ్చాం కదా, మనం కూడా అలాంటి వాళ్ళ ప్లేస్ నుంచి వచ్చాం కాబట్టి మనం కూడా ఒకప్పుడు అలా అనుకున్నాం. సో ఈ భక్తులు ఉన్నారంటే వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు, వాళ్ళు బెస్ట్గా ఉన్నారు, నేను మాత్రం చాలా వేస్ట్గా ఉన్నాను. ఈ భక్తి చేయడం వేస్ట్. అసలు ఈ చర్చికి వచ్చి పొద్దున్నే ఆదివారం ప్రశాంతంగా చికెన్ మటన్ వండుకొని కళ్ళు తాగి కాకపోతే ఒక కిక్ మంచిగా వేసుకుని ప్రశాంతంగా పొద్దులో చాలా మంది ఉన్నారు. కానీ అదంతా పక్కన పెట్టి అదంతా కూడా ఆ పాపం అని గ్రహించి మనం నాశనం చేస్తామని గ్రహించి దేవుని యొక్క రక్తంలో కలగబడి మనము ఉదయాన్నే లేచి మనము ఎంతో ఆసక్తితో దేవుని సన్నిధిలోకి మనం వచ్చి ఆ దేవుని మాటలు వింటా ఉన్నాం. ఇంత భక్తి చేస్తున్నప్పుడు ఎందుకు భక్తి చేయాలి, ఎందుకు ఇంత చేయాలి నేను అనేది ఆలోచనలో
కొన్నిసార్లు మనకు కూడా రావచ్చు. ఈ ఆశాపు అంటా ఉన్నాడు. ఇంకా 14 నుంచి అయితే దినమంతి నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చున్నది. నా పరిస్థితి చూడండి, ప్రతి దినమంతా నాకు బాధ కలుగుతా ఉంది. ప్రతిరోజు బాధే, ప్రతిరోజు నాకు శిక్ష వస్తూ ఉంది అని అనుకుంటా ఉన్నాడు. అంటే 15 అంటాడు, ఇలాగ ముచ్చరించునని నేను అనుకునేడలా నేను నీ కుమార్తె వంశంను మోసపుచ్చిన వాడినందును. అయితే ఒక బ్రేక్ వేశాడు. వాళ్ళు బెస్ట్, నేను బెస్ట్ అనే ఆశాపు నాకు బాధ వస్తుంది, నాకు శిక్షలు వస్తూ ఉన్నాయి అన్న ఆశాపు ఇలాగ మాట్లాడుతూ ఉంటే నేను మోసపుచ్చిన వాడిని అవుతాను, నేను సత్యము చెప్పని వాడిని అవుతాను అని ఆశపడ్డా ఉన్నాడు. మీరు నా వైపు చూడాలి. మీరు సమయానికి ఆహారం తినాలంటే, లంచ్ చేయాలంటే నా వైపు చూడాలి. లేదంటే ఈ కూడిక 6:30 2 గంటలే ముసింది. అది మీ చేతిలో ఉంది. మీరు దేవుడి సన్నిధిలో ఆయన బాధలో కురిగిపోయాడు, కానీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అసలు దేవుడి సన్నిధికి వెళ్తాను, నేను దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడి సన్నిధిలో ధ్యానిస్తాను. అసలు ఆ పరిస్థితి ఇది ప్రభా అని చెప్తాను దేవునికి అని నిర్ణయం తీసుకున్నాడు. అదే టర్నింగ్ పాయింట్ అయింది ఆయన జీవితంలో, ఆసాఫ్ జీవితంలో. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం తర్వాత వర్షంలో చూస్తే 18 నిశ్చయంగా నువ్వు వారికి కాలు జారి చూడనే ఉంచున్నావు, వారు నశించినట్లు వారిని పడవేస్తున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారు కళముట్ట నశించుదురు. ప్రియులారా, ఆశాపు నిర్ణయించుకున్నాడు, వాళ్ళ అంతమేందో నా అంతమేందో నేను దేవసంలోకి వెళ్ళి ధ్యానిస్తాను. ఈ పరిస్థితులు చూసి, నిరుత్సాహం చూసి, ఈ బాధను చూసి ఆగిపోను అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుని దేవసంలోకి వెళ్ళాడో దేవుడు చేశాడు, ఆయనకి బయలుపరచడం అనేది చేస్తాడు. అదే ఆశాపు ఏమంటున్నాడు, వారు ఎక్కడున్నారంట, వారంటే ఎవరు? భక్తిహీనులు, అవిశ్వాసులు. అది గుర్తుపెట్టుకోండి. వారి అంతమును గురించి ధ్యానించవరకు నిశ్చయంగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచున్నావు, వారు నశించినట్లు వారిని పడవేస్తున్నావు. మనము ఇంతకుముందు దేవుని దాని చదివించినటువంటి ఆ వాక్య భాగంలో మనం చూస్తే 29వ సామెతలు చూద్దామా? 29వ సామెతలు 29 నేను వచ్చి చెప్తాను. 29 16 వచ్చింది చదువుతారా? దృష్టిలో ప్రబలినప్పుడు చెడుతనములను వారు పడిపోవటను నీతిమంతులు కన్నులారా చూచెదరు. ఈ ఆశాపు ఉన్నారంటే ఏంటి ఆశాపు? మరి ఏంటి మరి విషయం? నువ్వు బాధపడ్డావు కదా, వాళ్ళు బెస్ట్, నువ్వు బెస్ట్ అనుకున్నావు కదా, మరి దేవుని సన్నిధికి వెళ్ళాలని తీర్మానించుకున్నావు కదా, మరి ఏం మాట్లాడాడు దేవుడు? అసలు నీకు ఏమి తెలియజేశాడు దేవుడు అంటే? ఆశాపు ఏమంటాడంటే, నేను ధ్యానించాను, అయితే దేవుడు నాకు తెలియజేసింది అంటే నిశ్చయముగా వారు కాలు జారుతున్న చోటనే ఉన్నారు, వారు నశించిపోతున్నారు, వారు నశించిపోయినట్లు వారిని పడవేస్తున్నావు అని ఆశాభక్తులు చెప్తాను. వీళ్ళరా మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మనము కనుక దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఆ దేవుడు వెలిగింపు ఇస్తాడు. వెలిగింపు పశ్చాత్తాపానికి దారితీసింది. మనం చూస్తాము ఈ విధంగా ఆ దేవుని సన్నిధిలో వెళ్ళినప్పుడు దేవుడు ఆ పరిస్థితి మొత్తం మనకు వివరిస్తాడు. వివరించి ఆ వెలిగింపుని, ఆత్మీయమైనటువంటి వెలిగింపుని దేవుడు ఇచ్చి తర్వాత మనల్ని ఆ పశ్చాత్తాపం నడిపించి ఆ పశ్చాత్తాపం ద్వారా దేవుడు మనల్ని కనికరాన్ని మన జీవితంలో చూపిస్తాడు. ఇక మనం చూస్తే 20వ వచనం చూద్దాము. మేలుకొన్నప్పుడు తాను కన్న కళ మర్చిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును ధృవీకరించవు. ఇక్కడ చూడండి, వాళ్ళు యాక్టివ్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్స్ జడ్జిమెంట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. వాళ్ళు దేవుని యొక్క తీర్పులో ఉన్నారు, వాళ్ళు కాలు చోటనే ఉన్నారు. ఇప్పుడు పాచిపట్టింది, పాచిపట్టినప్పుడు
వర్షాకాలము ఆ బండల మీద నీళ్లు ఎక్కువ ఉన్నప్పుడు పాచిపెట్టింది కదా. పాచిపెట్టినప్పుడు కాలు మీద ఏమైంది? జారిపోయింది. ఇప్పుడు ఈ భక్తిహీనులు అవిశ్వాసాలు ఎక్కడ ఉన్నారు? కాలు జారి చోట్ల ఉన్నారు. జారిపోయి ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు నిత్య రకానికి వెళ్తారు. మీరు మాట చెప్పినండి, కానీ ఆరాధనలో మంచి మాట ప్రభా మాకు నేను కోరుకునేది మా దగ్గర ఉండకపోవచ్చు, కానీ మాకు కావాల్సింది మాత్రం మీరు మాకు ఇచ్చారు. ఏంటి మనకు కావాల్సింది? హల్లెలూయా, రక్షణ మార్గం. రక్షణ లేక కోట్ల కొద్దిగా నశించిపోతా ఉన్నాను. మనము యాత్రికులం. మనం ఎవరు? యాత్రికులం. ఎవరి స్టాప్ వస్తే 20 సంవత్సరాలు అనుకున్నాం. 80 సంవత్సరాల తర్వాత ఏమైంది? అది కూడా ఆయాసమే. మళ్ళీ ఆ జీవితం కూడా ఆయాసం బతికే. ఒక రోజున మాత్రం దేవునితో కలవాలి. మనం ఇక్కడ కన్ను మూస్తామో అక్కడ కన్ను తెరుస్తాం. హల్లెలూయా. విశ్వాసకి మరణం లేదు, కేవలం ఈ భూసంబంధమైన మరణం ఉంటుంది. కానీ ఇక్కడ మనము యాత్ర ముగిస్తే నిద్రలోకి వెళ్తాము. నిద్రలో ఆవిరాలుంటాం, పరలోకంలో ఉంటాం. కానీ పిల్లరా, మన స్నేహితులు, మన యొక్క అవిశ్వాసులు, వాళ్ళ యొక్క వాళ్ళు ఏమంటాం మనం భక్తిహీనులు, వాళ్ళ పరిస్థితి ఏంటి? బా ఎంత అందంగా ఉంది, నాకు అందం లేదే అని బాధపడుతున్నావా? మనం చేస్తుంది ఏంటి సార్? అమ్మా తల్లి నా ముందర మరి కొట్టింది. అమ్మా తల్లి మనసులో కావాలి, నీ ఎంతో నేను రక్షించదే నరకానికి వెళ్తాను కదమ్మా, దేవుని నమ్ముకోమ్మా, ప్రభా ఇవి రక్షించు ప్రభా అని ప్రార్థన చేయాలి. వాళ్ళు అలాంటి పరిస్థితిలో ఉన్నారు. అంతేగాని అబ్బా బాగుంది డ్రెస్, మంచి చైన్ ఉంది, మంచిగా ఉన్నాయి, మళ్ళీ చూపులన్నీ ఆమె అక్కడే. అసలు ఈ అబ్బాయి దేవుని నమ్ముకునే పక్క అసలు ఆలోచిస్తాం, అట్లా ఆలోచించు కదా. మంచిగా మంచి కారు వేసుకొచ్చారు, BMW కారు వేసుకొచ్చారు. బా మంచి కారు మీద వస్తాం. కానీ అరే భయ్ ఇంత పెద్ద కారు ఉన్నా కూడా చివరికి వెళ్ళాల్సింది దేవుని నమ్ముకోకపోతే నరకానికే. కాబట్టి ఏసీ నమ్మకం ప్రభా, ఈ రక్షించు ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, మనకంటే కోటీశ్వరులు ఉన్నారు, మనకంటే అందమైన వాళ్ళు ఉన్నారు, మనకంటే పేరు ప్రతిష్టలు కలిగిన వారు ఉన్నారు, సమాజంలో పలుబడిలో కలిగిన వారు ఉన్నారు, అన్నదండలు కలిగిన వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళంతా మాత్రం నిత్య నరకం, అగ్నిగుండం. మా దేవుని ముఖంపోతే అడగలుగుతారు, దేవుని ముఖంపోతే అడగలుగుతారు, నరకానికి వెళ్తారు. అమ్మ నిద్రలో కూడా కట్టాల్సి చెప్పింది. చూడండి, నిద్రపోయేసి లేపుతున్నా కూడా, లేపి అడిగినా కూడా కరెక్టాల్సి చెప్పింది కదా. అప్పుడు తెలుసు దేవుడు నమ్ముకోకపోతే నరకమే మన గతి కదా. నిద్రపోయే వాళ్ళని ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. నేను మాస్టర్ని, నేను సండే స్కూల్ టీచర్ని, కాబట్టి మీరు నన్ను మాత్రం కళ్ళు కప్పి నిద్రపోవడం సాధ్యం కాదు, గుర్తుపెట్టుకోండి. అది మాత్రం ప్యాన్లు ఆపేస్తా కొంచెం కొంచెంసేపు అయితే, నిద్ర వస్తుంటే ప్యాన్లు ఆపేద్దాం అమ్మా, నీ పర్మిషన్. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రభా నేను దేవుని నమ్ముకోక ముందు నాకునే ఫీలింగ్ ఏంటంటే, నేను కొంతమందికి చెప్పాను మమ్మల్ని, నాకున్న ఫీలింగ్ ఏంటంటే నేను నల్లోని. మా ఫ్రెండ్స్ పిలుస్తూ ఉంటారు, అరే నల్లవాడ అన్నారు. నేను నల్లోని, నేను పేదోడిని. తర్వాత నాకు ఇంగ్లీష్ రాదు. ఎందుకు? తెలుగు మీడియం కదా, మనం ఇక్కడే మన స్కూల్, ప్రాథమిక పాఠశాల, మాధ్యమిక పాఠశాల, జిల్లా ప్రజా పరిషత్ స్కూల్. ఇంగ్లీష్ రాదు సరిగా, తెలుగు మీడియం చదువుకున్నాను కాబట్టి నేను తక్కువ వాడిని అని అనుకుంటా ఉన్నాను. వాళ్ళు మిగిలిన వాళ్ళు చాలా మంచిగా, వాళ్ళు గ్రేట్ అనుకుంటా ఉంటాను. కానీ నేను ఏసీని ఎప్పుడైతే నమ్ముకున్నాను, నా విలువ అంత. మన విలువ ఎంత? మన విలువ ఎంత? ఆయన ప్రాణం అంతా. ఆయన నువ్వే చెప్పమ్మా. బా వెరీ గుడ్. క్లాస్ కూడా నా
విలువ ఎంతంటే ఆయన ప్రాణం అంతా. ఎవరైనా ప్రాణానికి విలువ కట్టగలరా? అయ్యా ₹1,00,000 ఇస్తాము, ₹1,00,00,000 ఇస్తాము, నా ప్రాణాన్ని మా ఆయన ప్రాణాన్ని బతికించేయాలి డాక్టర్లు అంటే ఏమంటారు? ఒకసారి నేను అమ్మని కరోనా వచ్చినప్పుడు అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళాను, ఎమర్జెన్సీలోకి తీసుకెళ్ళారు. అమ్మని చూస్తున్నారు, పక్కన ఒకళ్ళు ప్రాణబతుకులో ఉన్నారు, చావబతుకులో ఉన్నారు. వాళ్ళు వచ్చి అడుగుతా ఉన్నారు, అయ్యా ఇన్ని కోట్లు ఇస్తాం కానీ మా ఆయన బతకాలయ్యా అని అడుగుతా ఉంది. ఏడుస్తా ఉన్నా అన్న. ఏడుస్తా ఉంటే ఆ డాక్టర్ అన్నాడు, అమ్మా దేవుడిని ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు ఆయన. ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనలు మనం చేయకూడదు. కాబట్టి నాకు అప్పుడు అర్థమైంది, ఓహో నేను చాలా విలువైన వాళ్ళు అనమాట, నాకు చాలా వెలుందనమాట. ఈ ప్రపంచం మొత్తం ఒక సైడ్ పెట్టి నేను ఒక సైడ్ పెడితే నేనే తూగుతానేమో. ఎందుకంటే దేవుడు అంతగానో ప్రేమించాడు. నేను మన నీరు ఇందు రూపాయలకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ సచిన్ టెండూల్కర్ వాడిన బ్యాట్ 10 కోట్లు పెట్టుకున్నారండి. ఎంత? 10 కోట్లు. ఎంత ఉంటుందా మా బ్యాట్? మంచి కంపెనీ బ్యాట్, ఎంఆర్ఎఫ్ బ్యాట్ లాంటి 7,000. ₹1,00,000 అనుకుందా? నీ పేరు చెప్పుకుని ₹1,00,000 అనుకుందా? ₹1,00,000 మీకు దాడుకున్నాడు సచిన్ టెండూల్కర్. ఎందుకు అమ్మాడు? 10 కోట్లకి అమ్మాడు. పాపం నరేంద్ర మోడీ గారు అమెరికాలో కోటు కొనుక్కున్నాడు. కోటు కొనుక్కున్నాడు. ఎంత కొన్నాడంటే 10 లక్షలు పెట్టుకున్నాడు. ఎంత? మన వాళ్ళందరూ 10 లక్షలు పెట్టి కోటు కొనడం అవసరమా ఆయనకి అని చెప్పారు. పాప ఆ బాధ భరించలేక ఆయన చేశాడు, అమ్మేసాడు. అమ్మేస్తే ఆయన ఎంత వచ్చింది సార్? 4 కోట్లు వచ్చింది. ఎంత? 4 కోట్లు. 10 లక్షలు ఎక్కడ, 4 కోట్లు ఎక్కడ బాగా వచ్చింది. భరించింది మనకు తెలియదు. 4 కోట్లు వచ్చింది. సైనా నెహ్వాల్ వాడిన పెన్ను. సైనా నెహ్వాల్ ఎవరమ్మా? షెడ్యూల్ ప్లేయర్ కదా, బ్యాడ్మింటన్ కదా, బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆమె పెన్ను వాడింది. ఆ పెన్ను 10 లక్షలు పెట్టుకున్నారంట. ఎవరు కుర్రోళ్ళు ఉంటారు కదా, 10 లక్షలు పెట్టుకున్నారంట. చెప్పండి, ఒక పెన్ను, అది పెన్ను లేదు యాక్చువల్గా, నేను మర్చిపోయాను. నాకు ఈ పెన్ను ఏమో సార్, సరే వస్తాను, నా పిల్లలు అనుకున్నాను, నేను ఇస్తాను మళ్ళీ నా పిల్లలకి రండి, మళ్ళీ అన్న నా పిల్లలు ఇది నా పిల్లలకి రండి, నేను ఈ పిల్లలు వాడుతున్నాను. ఓకే మహేష్, అందిస్తాం మా పిల్లలకి. అమ్మా ₹5 తాండ్రి. పెద్ద కాస్ట్ ₹10. మరోడు మంచి బేరగంలో ఉన్నాడు. చూడండి ఎంత దారుణం చెప్పండి. కనీసం మాట వరుసకన్నా అన్నా ₹100 తల్లని అన్నా మధ్యాహ్న కాలంలో మెరుస్తుంది. మళ్ళీ అది కూడా ₹10 ఎవరు నమ్మది, ఎవరు ఎవట్లా విలువ. చెప్పండి నా ప్రశ్నకి ఆన్సర్. మీకు తెలిసిన వాళ్ళు చెప్పకండి, వేరే వాళ్ళు చెప్తుంటే. వీటికి విలువ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పెన్నుకి కానీ, సచిన్ వాడిన బ్యాట్కి కానీ, లేకపోతే నరేంద్ర మోడీ గారు వేసుకున్న కోటుకి కానీ విలువ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కొక్కరు అక్కడ మనిషిని బట్టి. వెరీ గుడ్. అంటే ఇంకొంచెం మనిషికున్న పొజిషన్ బట్టి, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అని. ఓకే, మీరు అందరూ బాగా చెప్తున్నారు. ఇంకా ఇంకా వాళ్ళకున్న పేరుని బట్టి, పేరు ప్రశ్న బట్టి. అవును, హోదాని బట్టి. అబ్బా హోదాని బట్టి. అవును, వాళ్ళకున్న హోదాని బట్టి. అవునవును, వెరీ గుడ్. ఇంకా అమ్మా ఆయన ఉన్న పదవిని బట్టి. కరెక్ట్. మనం బాగా ఆలోచిస్తున్నాం, మంచి ఆశ చెప్తాను. నెక్స్ట్ చెప్పుగా. అవును, వాళ్ళ మీద అభిమానాన్ని బట్టి. మీరు చెప్పింది బాగానే ఉంది, మీరు చెప్పింది వేరేదని చెప్పాను నేను. ఈ వస్తువులు ఎవరికి చెందినవి అన్న దాన్ని బట్టి వాటి విలువ వచ్చింది.
నేను వాడితేనేమో 5 రూపాయలు ఇస్తాడు, అదే సెకండ్ ఎవరు వాడితే ఎంత ఇస్తాడు? 10 లక్షలు ఇస్తాడు. నేను వాడిన బ్యాట్ అయితేనేమో 100 రూపాయలు 200 ఇస్తారేమో, కానీ సచిన్ వాడిన బ్యాట్ 10 కోట్లు పెట్టుకుంటాడు. ఎవరికి చెందినవి అన్న దాన్ని బట్టి విలువ వస్తుంది. ఇప్పుడు చెప్పండి నా ప్రశ్న, మనం ఎవరికి చెందిన వాళ్ళం? ఎవరైనా చెప్పారు కదా, హోదాన్ని బట్టి, వేరు ప్రతిష్టలను బట్టి, పదవులను బట్టి, వాళ్ళకున్న స్థితిగతులను బట్టి విలువ వస్తుందని చెప్పారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, మనము దేవుడికి చెందిన వాళ్ళం కదా. ఆ దేవుడు ఎవరు? సర్వ సృష్టికర్త, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. మనం చాలా విలువైన వాళ్ళం. మనం ఎవరు చెందిన వాళ్ళం? ఎప్పుడు మనం తక్కువ అంచనా వేసుకోవద్దు చెప్తున్నాను. ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేసుకోవద్దు. మీలో ఉన్న ప్రతి ఒక్కరు నేను చాలా విలువైన వారు, విలువ పెట్టి కొనబడిన వారు. వెండి బంగారాజాలను రక్షించబడలేదు, క్రీస్తు వారి అమూల్యమైన పరిశుద్ధమైన రక్తం చేత మనం కొనబడిన వారు. ఒకసారి కేసీఆర్ కొడుకు కేటీఆర్ రామారావు గారు పేరు పెట్టుకున్నాడు. కేసీఆర్ గారు ఒకప్పుడు టీడీపీలో ఉండేవాడు. రామారావు గారి మీద అభిమానంతో ఆ అబ్బాయికి కేటీఆర్ పెట్టుకున్నాడు. కేటీఆర్ గారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగాడు. నేను కూడా ఎయిర్పోర్ట్లో దిగి బయటకు వస్తున్నాను. అటు వాళ్ళు ముందుకు వస్తా ఉన్నారు, నేను వేరే దారిలో వచ్చి వస్తున్నాను. ఆయన చుట్టూ 15 మంది గుమిగూడి అసహ్యంగా నడుస్తూ ఉంటే నేను వెళ్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఈయన కేసీఆర్ కొడుకు కాబట్టి ఇలా ఉన్నాడు, ఇలా నడుస్తున్నాడు. మరి నేను వేసే పెట్టింది అంటే ఆయనకంటే గొప్పవాళ్ళని అలాంటి ఆలోచన రాదు. కానీ నేను ఎవరికి తక్కువ వాడని కాను. నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్లోకి వస్తాను. నన్ను ఎవరైతే అంటే ఇట్లా అంటే దాని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతూ ఉండేవాళ్ళు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో అమ్మా నువ్వు బయటికి వెళ్ళి మొహం కట్టుకుంటావు 1 నిమిషాలు, ఏం కాదు, ఇబ్బంది లేదు లేమా. మా అమ్మ అలసిపోయింది, నేను ఇంటి నుంచి పనులు భారం, పర్వాలేదు మా నువ్వు వెళ్ళి కొంచెం మొంగడుకో, తప్పలేదు. ఎవరైనా దేవుడు మన పరిస్థితుల్లో కొన్ని పరిస్థితులు కూడా మనం పెంచాడు కదా, అది అవసరమే. దేవుడు తెలుసు ఎలాంటి పరిస్థితులు ఉన్నా వస్తే ఇతను నా దగ్గరికి వస్తాడు. మొన్న వేలంగక్క మాట్లాడుతూ ఈ పరిస్థితి తీసుకొచ్చి దేవుడు ఆ సందర్భం చేశాడు. కానీ వేలంగక్క వచ్చింది ఈరోజు రాలేదు. ఎందుకు రాలేదు అడగండి, ఇలాంటి పరిస్థితి పెట్టి దేవుడు నన్ను దేవుడి సన్నిధికి తీసుకొచ్చాడయ్యా అని కదా. దేవుడు మన యొక్క పుట్టుగా మన యొక్క పెంచడం అన్నీ కూడా దేవుడు ఒక ఉద్దేశంతో తీసుకొస్తా ఉంటాడు. ఇలా నేను మధ్యలో కొంచెం బయటికి వెళ్ళాను, కావాలని బయటికి వెళ్ళాను. కానీ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మనం చాలా విలువైన వారం, కానీ భక్తిహీనులు, అవిశ్వాసులు మాత్రం పాపం వాళ్ళని చూస్తే మనకి జాలి కలగాలి. ఎందుకంటే వాళ్ళు కాలు జారి చోటన ఉన్నారు, నరకానికి రెడీగా ఉన్నారు. నా ఫ్రెండ్స్ కొంతమంది చనిపోయారు, నరకానికి వెళ్ళిపోయారు. మన ఊళ్ళో ఎంతమంది చనిపోయారు? ఎంతోమంది దేవుని నమ్ముకోకుండా చనిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? కోర్టులు తీసుకుని వెళ్ళారా? వాళ్ళతో పాటు పొలాలన్నీ తీసుకుని వెళ్ళిపోయారా? కోర్టులకి ఉన్నారు కదా, పోలీసులు కూడా చనిపోయారు కదా, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పాపం నరకానికి వెళ్ళారు. అందము రక్షించలేదు, లేకపోతే చదువు జ్ఞానం రక్షించలేదు, మన యొక్క పేరు ప్రఖ్యాతం రక్షించలేవు, ఆస్తిపాస్తులు రక్షించలేవు. కానీ మన యేసయ్య తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి మనం చాలా ధన్యులం. వాళ్ళు మాత్రం పాపం కాలు జారి చోటునే ఉన్నారు, కాబట్టి ఎప్పుడూ అంశాన్ని మర్చిపోతాం.